రాజశేఖర్ రెడ్డి పూర్తిగా పైలట్ ఏం చెప్తే అదే చేస్తాడు. ఎక్స్ మనిషిని అతను పవర్స్ డెలిగేట్ చేయడంలో అలాంటి లీడర్ని నేను చూడలే. మీకు అప్ చెప్తే ఇంక మీరే బాధ్యత అంతే. ఎంతమంది వచ్చి మీ మీద చెడు చెప్పినా పట్టించుకోడు. మీరే చేయాలి. మీరు తప్పు చేసి ఫెయిల్ అయ్యారు అనుకోండి, అప్పుడు చెప్పేవాడు నీకు అప్పు చెప్పాను నువ్వు చేయలేకపోయావు ఓకే అని పక్కన పెడితే ఇంక అంతే. మళ్ళీ మీకు పని అప్పు చెప్పేవాడు కాదు. చేయలేడు అతను ఆ లక్కీగా కరెక్ట్. ఆ పైలట్ వాడు సీనియర్ పైలట్ అతను పాపం పైలట్ని అడుగుంటాడు వెళ్దామని. అసలు యాక్చువల్గా అతనితో చాలాసార్లు హెలికాప్టర్ ట్రావెల్ చేశాను. ఇలా ఎక్కగానే అది తీసి పెట్టుకుని పడుకుని నిద్రపోయాడు. ఆ సౌండ్ వినిపించకుండా పెట్టుకుని పడుకున్నాడు. మళ్ళీ అది దిగుతున్న టైంలో పైలట్ ఏదో చెప్తాడు అనుకుంటాను, నేను ఎప్పుడు పెట్టుకోలే. పైలట్ చెప్పినప్పుడు తీసి కొంచెం కూర్చొని ఆ బెడ్ టిష్యూ తీసి మొహం అది తుడుచుకుని దిగడం, బయటికి ఇంకా మామూలు మీటింగ్లో పాల్గొనడం అని. హెలికాప్టర్లో ఆ అరగంట 30 గంట కూడా వేస్ట్ చేసేవాడు కాదు, నిద్రపోయేవాడు. అతనికి నిద్ర ఒకటి అలా పడుకుంటే వచ్చేస్తుంది. ఫ్లైట్ ఎక్కాడా అలా పడుకునేవాడు, మళ్ళీ లేచేవాడు కాదు. అంటే చాపర్లో సెప్టెంబర్ 2వ తేదీ చాపర్లో కూడా అలాగే నిద్రపోయి ఉంటారు. ఆ నిద్ర శాశ్వత నిద్రకి నాకేం అనుమానం లేదు. అస్సలు ఏమి బాధపడి ఉండడు, అలా పడుకుని ఉంటాడు అంతే. ఇలా తిరుగుతున్నా సరే అలా చూసి అలా పడుకుంటాడు. ఎందుకంటే వాడు తీసుకెళ్ళేవాడు ఉన్నాడు కదా, పైలట్ మీద నమ్మకం అంతే. డెలిగేషన్ పవర్స్ అసలు అతను వద్దంటే మనం వద్దంటే ఆయన పట్టించుకోడు, కానీ పైలట్ కానీ వద్దంటే ఎట్టి పరిస్థితిలో వెళ్దాం అని అండవు అనే తత్వం కాదు. ఆ రోజు ఒకసారిగా మీకు ఆయన కుడి భుజం కావచ్చు, ఆయనకి మీరు కుడి భుజం కావచ్చు, కారణాలు ఏమైనప్పటికీ లేదు ఒక సాన్నిహిత్యం అయితే మీరు ఆయన ఒక మహానేతగా మీరు చూస్తుండొచ్చు, కానీ బయట నుంచి చూసిన ప్రజలు మాలాంటి వాళ్ళకి జర్నలిస్టులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరిది ఒక అవినాభావ సంబంధం అని అందరూ అంటారు, ఇప్పటికీ చెప్తారు. అటువంటిది ఒకసారిగా ఆయన లేరని ఇప్పుడు ఒక మంచి హ్యాండ్, ఒక సపోర్ట్ మీరు కోల్పోయినట్టు. సపోర్ట్ ఏంటి అయిపోయింది పొలిటికల్ లైఫ్. తర్వాత నాదేం లేదు పెద్ద ఆయనతోటే. అంటే ఇప్పుడు ఆయనతోటి అప్పటికి 25 ఏళ్ళు అయిందా, 83 నుంచి అవును 2009 25 ఏళ్ళు అయింది. ఓ 25 ఏళ్ల పాటు రోజు పొద్దున్న లేస్తే రాజశేఖర రెడ్డితో ఫోను, రాత్రి అయితే రాజశేఖర రెడ్డితో ఫోను, పయ్యూరు వెళ్తే రాజశేఖర రెడ్డి ఇంటికి వెళ్ళడం. అందుకే అన్నాను ఇది ఒకసారి రాజశేఖర రెడ్డి టక్కనే తీశారు, ఇంక రాజశేఖర రెడ్డి లేడు. రామచంద్రరావు ఆల్మోస్ట్ ఒక 1.5 years ఒక షెల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అవును ఆయన పాపం అసలు ఏం ఎవరైతే బాగున్నా అంతే అంతే షెల్లోకి వెళ్ళిపోయాడు. మనకి ఏముంటుంది పెద్ద, నాకేమో పెద్ద అంబిషన్ ఉన్నవాడిని కాదు, ఏదో అవ్వాలని ట్రై చేసినవాడిని కాదు. ఎప్పుడైపోతుందా ఈ పార్లమెంట్ అని వెయిటింగ్ అంతే. అయిపోగానే నమస్కారం పెట్టి వచ్చేసాం అంతే. రాజశేఖర రెడ్డి డెఫినెట్గా నాకు సంబంధించింది, కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకు సంబంధించినంత వరకు రాజశేఖర రెడ్డి ఈజ్ మై మెంటర్, అంతే మై లీడర్. డెఫినెట్గా దానివల్ల ఆయనకి మంచి జరిగిందా చెడు జరిగిందా నాలాంటి వాడిని పెట్టుకోవటం అంటే ఇటు ఇది చెప్పేవాళ్ళు ఉంటారు, అది చెప్పేవాళ్ళు ఉంటారు. సో అంతే ఒక లెవెల్. ఇప్పుడు కొంతమంది అడుగుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట, రాజశేఖర రెడ్డితో మీకు అంత క్లోజా అండి అది ఏంటంటే, గాంధీ గారు మా ఇంటికి వచ్చారు అలా చెప్పుకుంటుంటారు మన పూర్వీకులు. అవునవును ఆ లెవెల్లో అంటే రాజశేఖర రెడ్డి మా ఇంటికి రాజశేఖర రెడ్డి క్లోజ్ అంటే నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. పేరెట్టే పిలిచేవాడు అందరు. నేను పేరు మర్చిపోతే నేను వస్తున్నావు అనుకో అడిగేవాడు అని నెమ్మదిగా చెప్పాలన్నమాట. రామా టఫ్ కొట్టేవాడు. ఇంకా అతను ఇంప్రెస్ అయ్యి అసలు మనకి చేసిన చీఫ్ మినిస్టర్లు అందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంది, కానీ అవతల మనిషిని పూర్తిగా ఒక్క ఇలా భుజం మీద తట్టడంతో పొట్ట మీద కొట్టేవాడు. లేకపోతే ఏంటి పెంచేస్తున్నావు అని, ఎవరన్నా కొంచెం పొట్ట పెంచుకున్నాడు అనుకోండి ఇలా కొట్టి తగ్గించు అనేవాడు. అది దాన్ని ఏంటంటే ఓనర్షిప్ అనమాట. మనిషిని ఓన్ చేసుకుని సొంతం చేసుకోవడం, ఆ మనిషి కూడా సొంతం చేసుకునేవాడు. ఎగ్జాక్ట్లీ ఒక్కడే కాదు, అది గాడ్ గిఫ్ట్ అంతే క్వాలిటీ. తర్వాత ఎంత చిన్నవాడు చెప్పినా సరే అది వినేవాడు. వెళ్తూ డ్రైవర్ ఈ ₹2 బియ్యం ఎలా ఉంటుంది అని డ్రైవర్ని అడిగేవాడు, లేకపోతే గన్మెన్ అడిగేవాడు. వాళ్ళు చెప్పేది చాలా జాగ్రత్తగా వినేవాడు. వాళ్ళకి ఇది ఈజీ, వాడికి కొంచెం స్టిఫ్ అయిపోయి ఇదేంటి ఇలా అడిగేస్తున్నాడు అని సీఎం గారు అనుకుంటే ఆ భుజం మీద కొట్టు చెప్పు మీరు ఎంతమంది ఫ్యామిలీ అని వెళ్ళే 5 నిమిషాల్లో మాట్లాడేవాడు. అది ఒక ఆర్ట్. అవతల వాడు డెఫినెట్గా నిజమే చెప్పేవాడు. అదే మీరు పెడుతున్నారు కదండి చాలా బాగుంటుందండి అని. అలా కాదు, లేదండి పెద్ద ఏం లేదండి ప్రజల్లో లేదండి అని చెప్పేవాళ్ళు ఉండేవారు. కానీ అందరివి తీసుకుని తనకు నచ్చింది చేసేవాడు. లీడర్ చేయవలసిన పని అది. నో ఈజ్ చాలా మర్చిపోలేని మనిషి.
ఇంకా రాజమండ్రి రాజకీయాల్లో జక్కంపూడి రామ్మోహన్ రావు అండ్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్, ఒక క్లోజ్ పొలిటికల్ ఇది అనుకోవచ్చు, బాండ్ అనుకోవచ్చు. అసలు ఎలా నడిచేది మీ ఇద్దరి మధ్య? ఎందుకంటే ఆయన చూశారు కదా, మీరు పూర్తిగా సాఫ్ట్. నేను చూశాను సార్, యాజ్ ఎ జర్నలిస్ట్, రాజమండ్రి సిటిజన్గా నేను చూశాను. అందరికీ తెలియాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. జక్కమూడి రామ్మోహన్ రావు ఫుల్ అగ్రెసివ్, మీరు ఫుల్ సాఫ్ట్ అండ్ ఫుల్ టెక్నికల్ పర్సన్. సో ఎలా నడిచేది మీ బంధం? ఎందుకు అంతకాలం నడిచేది? చెప్పారుగా, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్. యా, ఇద్దరం క్వైట్ ఆపోజిట్. అందుకని అతనికి చాలా, జక్కంపూడి రామ్మోహన్ రావు ఏంటంటే అతను నన్ను పూర్తిగా నమ్మాడు. నాకు నిజంగా ఎలిజిబిలిటీ లేకపోయినా ఎందుకో నేనైతే అతని అభివృద్ధే కోరుకుంటానని అతనికి పూర్తి నమ్మకం. దానివల్ల మాకెప్పుడు విభేదాలు, తీవ్రమైనటువంటి విడిపోవలసినంత విభేదాలు ఎప్పుడు లేవు. జనరల్ బేసిక్గా జక్కంపూడి రామ్మోహన్ రావు అనేవాడు కొంచెం దుడుకు మనిషి తప్ప మంచివాడు. తర్వాత హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడతాడు. 24 గంటలు సరిపోవు. అతను 65కి 66కి చచ్చిపోయాడు, కానీ పనిచేసిన గంటలు బట్టి లెక్కేసుకుంటే 100 ఏళ్ళు బతికేసాడు. అన్ని గంటలు పనిచేసేవాడు. అదొక కసి అంతే. ఒక నాకు రాజకీయంగా అసలు నేను మీటింగుల్లో మాట్లాడడం, ఇంకోటి అన్నీ కూడా అతని వల్లే. ఎందుకంటే నాకు కొంచెం, నేను ఇంట్రావర్ట్ లాగా షై. నాకు గతంలో కొత్త వాళ్ళతోటి, ఇప్పుడు కూడా కొత్త వాళ్ళతో నేను మాట్లాడలేను. తెలిసిన వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలను, కానీ కొత్తగా పరిచయం చేసుకుని మాట్లాడడం, ఇలాంటి వాటిలో కొంత. మీరు అంత నాన్ స్టాప్గా స్పీకింగ్ పవర్స్ ఉంది కదా, మీరు ఇంట్రోవర్ట్ అంటున్నారు. స్పీకింగ్ పవర్ వేరు, నేను మాట్లాడతానండి అని అడగాలి. అచ్చా, ఓకే, రైట్ సార్ నాకు కూడా ఒక ఛాన్స్ ఇప్పించండి డయాస్ మీద. అవకాశం ఇస్తే ఓకే, అవకాశం ఇస్తే మాట్లాడగలను, మీరు కానీ అవకాశం ఇవ్వడం అడగలేను. నా తరఫున అడిగేవాడు రాము అని అడగటం కాదు, ముందు నేను మాట్లాడకపోతే అసలు మీటింగ్ ఎరగనిచ్చేవాడు కాదు. అబ్బో, అంతా వాళ్ళంతా ఏమనుకునేవారంటే వీడు ఎగదోస్తున్నాడు, వాడిని రామ్మోహన్ ఒకటి వదులుతాడండి మీదకి, వాడు వచ్చి గొడవ చేసేస్తాడు. కానీ నిజం అది కాదు, వాడే ఒప్పుకునేవాడు కాదు. మాకు ఎప్పుడు 1972 ఆంధ్ర ఎడ్యుకేషన్, అంత ముందు నుంచి కూడా ఎప్పుడు పరిచయం అయిందో కూడా నాకు కరెక్ట్గా గుర్తులేదు. చాలా చాలా క్లోజ్ అయ్యాం. చాలా నా పట్ల అపారమైన గౌరవం ఉండేది. ఒక మంచి అతను. యాక్చువల్గా సిక్ అవ్వడం చాలా దురదృష్టకరం. మినిస్టర్ అయినప్పటికే సిక్ అయిపోయాడు. అవును, ఆ సిక్నెస్ కూడా రేర్ సిక్నెస్. ప్రపంచంలో ఒక మొత్తం ఇప్పటికీ 10-15 మందికి వచ్చి ఉంటుంది. అమెరికా తీసుకెళ్ళాం కదా, అమెరికా కూడా వెళ్ళాను, నేను వెళ్ళాను. అతను డెఫినెట్గా హీ డిజర్వ్స్. అతను మీ ఇద్దరి మధ్య అసలు ఎటువంటి విభేదాలు ఎప్పుడు వచ్చినట్టు మాకైతే తెలియదు. ఎందుకు అంత గట్టిగా బంధం అలా కొనసాగిందంటే ఏం చెప్తారు? అంటే అతనికి నేను కాంపిటీషన్ కాదు, నేను అతనికి కాంపిటీషన్ కాదని ఇద్దరికీ తెలుసు. కాంపిటీషన్ కాకుండా సహజంగా ఇద్దరు మిత్రుల మధ్య ఏదో ఒక విభేదాలు వస్తూనే ఉంటాయి. అలాంటివి వచ్చి ఉండొచ్చు. ఆ విభేదాలు వేరు. మాట దాంతో ఏవో మాట ప్రతిదానికి అతనికి ఒక్కో చోట అనవసరంగా అగ్రెసివ్గా పోయేవాడు. నేను వద్దన్నా వినేవాడు కాదు. ఏదో ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం 2 రోజులు ఇంకా వద్దులేరా ఫోన్, నేను ఇష్టమైనట్టు చేసుకోని. తర్వాత మళ్ళీ 2 రోజులు అయ్యాక మళ్ళీ వచ్చేవాడు. వచ్చింది, ఏం చేయమంటావు, అలా చేస్తే ఇలా చేస్తే అనేవాడు. అలాగే ఏదో ఇదంతా అతను చిన్నపిల్లాడి మనస్తత్వం. కానీ అతనిలో ఉన్న రేర్ గుణం నాలో లేనిది ఏంటంటే ఎంత పనైనా చేయగలడు. రేపు పొద్దున్నలోగా ఒక 10 పేర్లు ఇచ్చి 10 మందిని పర్సనల్గా కలిసి ఒప్పించి రేపు మీటింగ్ తీసుకురావాలంటే, ఒకడు ఆయన అమలాపురంలో ఉంటాడు, ఒక ఆయన తునిలో ఉంటాడు, మొత్తం అందరు వెళ్ళి తిరిగేసేవాడు. ఎప్పుడు ఈ ఎమ్మెల్యే అయ్యాక కాదు, అంతకుముందు మోటార్ సైకిల్ వేసుకుని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా. ఆ కసి చాలా రేర్గా ఉంటుంది. అంతే, మృత్యువులు ఎవరు ఇప్పటి వరకు ఎవరికి కూడా సమాధానం దొరకని ప్రశ్నే మృత్యువు. అందరికీ తప్పదని తెలుసు, కానీ మనకేదో మన వరకు కొంచెం టైం ఉందిలే అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. రాజశేఖర రెడ్డి మరణానికి, జక్కంపూడి మరణానికి ఈ రెండు, జక్కంపూడి అలా అలా డిటీరియేట్ అవుతూ బాధపడి రాజశేఖర రెడ్డి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా. ఇప్పుడు నాకు రామ్మోహన్ రావు అనేవాడు అసలు అలాంటి జబ్బు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే.
యా మనకి రావాల్సింది ఎందుకంటే మంచి ఆరోగ్యం అవుతుంది. అవును, బాగా ఫిట్గా ఉండేవారు, గట్టిగా ఉండేవాడు, active గా స్విమ్మింగ్ ఉండేవారు. చేసేవాడు, ఆ అలవాట్లు కూడా అర్ధరాత్రి అపరాత్రి ఎక్కడైనా జరిగిన వెంటనే వాడికి ఏ దురలవాటు లేదు. ఎగ్జాక్ట్లీ. శుభ్రంగా తింటాడు, అదే దురలవాటు. చిరుతిళ్ళు బాగా తినేవారు. ఏ శుభ్రంగా తినేవాడు. అతని తిండి కూడా ఎవరో పెద్ద ఎందుకంటే అంత పని చేసేవాడు. ఎగ్జాక్ట్లీ. ఫిజికల్గా కూడా ఎప్పుడు ఫిట్గానే ఉండేవాడు. కానీ ఎందుకు 2002, 2003లో అనుకుంటాను స్టార్ట్ అయింది. కొంచెం బ్యాడ్ లక్ అంతే. అదే కేవలం 2 ఏళ్ల వ్యవధిలో 2009లో 2011లో గుర్తొచ్చింది. 2 ఏళ్ల వ్యవధిలో మీ క్లోజ్ అసోసియేట్స్ ఇద్దరు ప్రాణాలతో మిగలలేదు. అప్పుడు నాకు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడే ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా పెద్ద అసలు నేను 2009 ఎలక్షన్ పోటీ చేయకూడదు, చేయనని చెప్పాను నేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బలవంతమే. ఎందుకంటే నేను అన్ని రకాలుగా వీక్ అయిపోయాను అప్పటికి. ఎందుకంటే రకరకాల ఇవి పెట్టారు ప్రచారాలు. నేను షెడ్యూల్ కాస్ట్కి వ్యతిరేకం, అంబేద్కర్ని తిట్టానని గుర్తుందండి. ఇంకా షెడ్యూల్ కాస్ట్ ఓటు అయిపోతే ఇంకేముంది కాంగ్రెస్కి. అవును. తర్వాత నాకు ఎక్కువ మంది జిల్లాలో ఫ్రెండ్స్ కాపులు, చిరంజీవి గారు పార్టీ పెట్టి అటే పోయారు. అవును, ప్రజారాజ్యం పార్టీ. కమ్మవారు మామూలుగా తెలుగుదేశంలో ఉంటారు. రామోజీరావు గారు గొడవ వల్ల ఆ ఎలక్షన్లో ఎలాగైనా వీడిని ఓడించాలనేటువంటి ఒక కృతనిశ్చయంలో వాళ్ళు ఉన్నారు. సరే, కమ్మవారు ఎలాగ వ్యతిరేకం కాబట్టి అదేం పెద్ద దానివల్ల జరిగే ప్రత్యేక కానీ 1% పెరగచ్చు అంతే. కాపులు దూరం అయిపోయారు, షెడ్యూల్ కాస్ట్ దూరం అయిపోయారు అనుకున్నాను. కానీ రాజశేఖర రెడ్డి గారు మరి సర్వే చేయించారు, ఏం చేయించారు కానీ షెడ్యూల్ కాస్ట్ ఓటు మొత్తం నీకే పడుతుంది, అలాగే పడింది. అందుకే నెగ్గాను నేను. అవును, మీకు మెజార్టీ బాగానే వచ్చింది కొంచెం. 2000 అవును, పార్లమెంట్కి. అవును, పార్లమెంట్ మెజార్టీ. ఇక్కడ గోపాలపురం అటు సైడ్ కూడా అనపర్తి మిమ్మల్ని అనపర్తిలో అదే అనపర్తి అసలు యాక్చువల్గా వీళ్ళందరూ ఏమంటారంటే ఏదో సడన్గా అనపర్తి వచ్చేసిందండి. అది అనపర్తి మధ్యాహ్నం 12 గంటలకి డిక్లేర్ అయిపోయింది. డిక్లేర్ అయిపోయేటప్పటికి నేను 26,000, 28,000 మెజార్టీలో ఉన్నారు. రాత్రి వరకు తగ్గుతూ వచ్చి 2,000 ఆగింది. కాకినాడలో జరిగింది. అట్ ఎనీ గివెన్ టైం నా అపోనెంట్ నాకన్నా ఎక్కువ ఓట్లు ఎప్పుడు రాలే. అవును, కరెక్టే. మీరు ప్రతి రౌండ్కి మీ మెజార్టీ తగ్గుతుంది తప్ప, బట్ యు ఆర్ ఇన్ మెజార్టీ. అది 1,500 కావచ్చు, 2,000 కావచ్చు, 3,000 కావచ్చు. వాళ్ళు మామూలుగా టీవీలో స్క్రోలింగ్ బాగా టెన్షన్ పెరిగిపోయేది. టీవీలో స్క్రోలింగ్ చూసుకుని గోపాలపురంలో తెలుగుదేశానికి 12,000 మెజార్టీ అనగానే మనం కూడా మెజార్టీలోకి వచ్చాం. ఎందుకంటే నాకు సాక్షిలో ఉన్నప్పుడు నేమన్ భాస్కర్ గారే ఫోన్ చేసేవారు, ఏ అప్డేట్ చెప్పట్లేదు, ఏంటి ఏం చేస్తున్నావు, నువ్వు ఉన్నావా లేదా అక్కడ అని. సార్ చెప్తాను సార్, ఫైనల్ ఫిగర్ రానివ్వండి, ఆయన అయితే మెజార్టీలోనే ఉన్నారు, మరి మిగతా ఛానల్లో ఎలా వస్తుంది అంటే అని అడిగేవారు ఆయన. లేదు సార్, ఈజ్ అండ్ మెజార్టీ, కరెక్ట్ ఫిగర్ కావాలని కొద్దిగా ఓపిక పట్టండి చెప్తాననేవాడిని. నేను ఇంత ప్రచారం చేసిన తర్వాత, అది కూడా ఈనాడు వ్యతిరేకంగా ప్రచారం అంటే మార్గదర్శి ఇష్యూ మెయిన్. ఎంత తెలివిగా చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్గా వ్యతిరేకం. ఇతను నెగ్గడు, ఇద్దరు యాక్టర్లు అని ఎప్పుడు జరగలేదు. అవునవును, ఇండియాలోనే ఎక్కడ వినలేదు. అవును, అటు ఇద్దరు పెద్ద యాక్టర్లు. ఆయన రిచెస్ట్ యాక్టర్, ఒక ఆయన లోకల్ గా మంత్రి చేసిన యాక్టర్. ఇప్పటికే కృష్ణరాజు మంత్రి చేశాడు ఆయన. ఇద్దరు వచ్చి ఉంటే ఏమో నిజంగా ఎక్కడైనా మీటింగ్ అంటే అరే మురళీమోహన్ అని అటే పోయేవారు జనం. ఇలా కృష్ణరాజు అని ఇటే పోయేవారు. ఏ విలేజ్కి వెళ్ళి మీటింగ్ పెడదాం అన్న. అలా ఏదో చివరి మోటార్ సైకిల్ వేసుకుని తిరిగాను మొత్తం. మీరు చూశారుగా, మోటార్ సైకిల్ వేసుకుని మొత్తం 7 నియోజకవర్గాలు తిరిగి, ఈ మధ్యలో సోనియా గాంధీ గారు వచ్చారంటే ట్రాన్స్లేషన్కి వెళ్ళాలి, రాహుల్ గాంధీ వచ్చాడంటే ట్రాన్స్లేషన్కి వెళ్ళాలి. ఈయన ఒప్పుకునేవాడు కాదు రాజశేఖర రెడ్డి, ఇంకోళ్ళు ఎవరో ట్రాన్స్లేషన్. అవును, మీరే ఉండాలి సార్ ఇక్కడ ఎలక్షన్ అంటే నీ మొహం చూసేవాడు ఓటేడు కానీ రా ముందని. ఎవరన్నా ఇన్నేళ్ళు ఉన్నాను కాబట్టి ఏదైనా పోస్ట్ ఇప్పించా ఖాళీగా ఉన్నానంటే ఎవడైనా ఇస్తాడు, దానికి జగనే కాదు. నిజంగా పర్పస్ సర్వ్ అవ్వదు. ఏదో వచ్చిన అడ్వైజర్లు ఎంతమంది లేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు, జగన్ దగ్గర అయితే ఎంతమంది ఉన్నారో లెక్క కూడా లేదు, తెలీదు. వాళ్ళకి అందరూ ఎప్పుడు అపాయింట్మెంట్ కూడా దొరికుండదు. సో అది ఎనీవే, నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. సో ఇక ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉండాలనుకున్నారా, లేకపోతే నేను మీరు అంటే బీఫామ్ ఇవ్వడానికి చాలా పట్టు ఫ్యూచర్లో ఇవి కూడా ఈ ఇంటర్వ్యూలు ఏవో అంటారు కదా, బ్రాడ్కాస్ట్, ఇవి కూడా తగ్గించేస్తాను. ఇక అయిపోయిందా, నేను +70కి వచ్చాను. ఇప్పుడే 10 ఏళ్ళు అయిపోయింది, రిటైర్ అయిపోయి 12 ఏళ్ళు అయింది. ఇక స్లోగా విత్డ్రా అయిపోతాం కదా హ్యాపీగా. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే ఇంకా నన్ను 10 మంది పలకరిస్తున్నారు. మీ యూట్యూబ్ ధర్మం అని చెప్పి ఇంకా మనం ఏమనుకుంటున్నామో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు మా తాతగారిది, మా ముత్తాత గారివి ఫోటోలే లేవు, నావైతే వీడియోలే ఉంటాయి. నా నెక్స్ట్ జనరేషన్, మన వాళ్ళకి ఇది కూడా మా తాత అని చెప్పుకోవడానికి. ఇది పర్లేదు, లైఫ్లో నో రిగ్రెట్స్.
హ్యాపీ. సరే, రాష్ట్ర విభజనకి సంబంధించి మళ్ళీ గతంలోకి వెళ్దాం. 2014లో జరిగినటువంటి రాష్ట్ర విభజనలో మీరు ఎంపీగా ఉన్నారు. సో ఉండవల్లి అరుణ్ కుమార్ తర్వాత గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు, కానీ రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని. ఆ సమయంలో అతను పెద్దగా దీన్ని అపోజ్ చేసింది లేదని ఇప్పుడు కొంతమంది వాదిస్తున్నారు, విమర్శలు చేస్తారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, నేను ఇంటిగ్రేషనిస్ట్ అని కాదు. ఓకే, రాష్ట్రం విడిపోతామని అడగటానికి తెలంగాణ వాళ్ళకి పూర్తి రైట్ ఉంది, విడదీసేయడానికి పార్లమెంట్కి పూర్తి రైట్ ఉంది. అయితే మనం వెళ్ళవలసిన లైన్లో వెళ్ళలేదు. మనం ఎందుకు అపోజ్ చేస్తున్నాం? సహేతుకంగా జరగలేదని. నేను ఇప్పుడు వేసింది, కోర్టులో వేసింది ఏంటంటే, పార్లమెంట్లో ఒక చట్టం జరగడానికి ఏం ఫాలో అవ్వాలో పూర్తిగా ఏది ఫాలో అవ్వాలి. ఇది నేను చెప్పలే, మోడీ గారు చెప్పాడు, అమిత్ షా చెప్పాడు. ఎక్కడ చెప్పారు? లోక్సభలో చెప్పారు, రాజ్యసభలో చెప్పారు. ఇప్పుడు కూడా మన గవర్నమెంట్లో దానికి జగన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది లక్కీగా. ఎగ్జాక్ట్లీ, అది కూడా ముందు రోజున అపోజ్ చేశారు. ముందు రోజు అభిషేక్ సింగ్ వచ్చి ఇదంతా అయిపోయిన కదా, తీసి పక్కన పారేయండి అన్నాడు. నేను తెలంగాణ తరఫున వచ్చాడేమో అనుకున్నాను, కాదు ఆంధ్ర తరఫున. ఇది ఎక్కడ కూడా బాబు అనుకుంటే నెక్స్ట్ డే రెక్టిఫై చేసుకుని ఎఫిడేవిట్ వేశారు, బాగా వేశారు. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని సపోర్ట్ చేస్తూ పెద్ద అడ్వకేట్ని పెడితే ఒక కొలిక్కి వస్తుంది. ఏమంటుంది మరి ఇప్పుడు గవర్నమెంట్? ఏమైనా రెస్పాన్స్ లేదు, చెయ్యరు. చేస్తే ఇంకా అంతకన్నా ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసి అడిగాను, చేస్తా అని చెప్పాడు ఆయన. ఏం చేయలే, వాయిదా ఇప్పుడు రేపు ఎప్పుడో వస్తుంది, కొట్టేస్తారు. అవునండి, ఇంకేం చేస్తాం? అంటే ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక ఆంధ్ర విడిపోయిన అవి కూడా పెట్టాము. అవి విభజన చట్టంలో అప్పుడు ఎందుకు పెట్టించుకోలేకపోయింది? పెట్టారు, అన్నీ పెట్టారు. ఏది పెట్టలేదు, అన్నీ పెట్టారు. ఎవడు పట్టించుకుంటేగా. పట్టించుకుంటే యాక్చువల్గా గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ బడ్జెట్లో పెట్టి చేస్తామని చెప్పి పెట్టారు యాక్ట్లో. ఓకే, రెండు రాష్ట్రాలు విడిపోవటం వల్ల ఇమీడియట్గా మనకు బడ్జెట్లో గ్యాప్ వస్తుంది. ఎందుకంటే మొత్తం రెవెన్యూ అంతా హైదరాబాద్. అసలు హైదరాబాద్ రెవెన్యూ ఏం చేయాలన్నది కూడా లేదు యాక్ట్లో. అదే క్లియర్గా లేదు యాక్ట్లో. క్లియర్ ఏంటి అసలు? దాని హైదరాబాద్ విషయంలో ఏది లేదు. అవును, తర్వాత కూర్చుని మాట్లాడుకోవాలండి. అసలు తర్వాత కూర్చుని మాట్లాడుకోవడం మొత్తం కూడా ఓటు నోటు కేసు తోటి క్లోజ్ అయిపోయింది, మొత్తం క్లోజ్. ఆ ఓటు నోటు కేసే కాదు, కానీ సేమ్ ఈ క్విడ్ ప్రోకో లాంటిది అది. ఎగ్జాక్ట్లీ, నిలబడవు. ఇది కావాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వేసేయచ్చు, లేదంటే పోతుంది. అది అలా చేత్తో పట్టుకుని ఉంటారు వాళ్ళు, మోడీ వాళ్ళు. జగన్ని బెదిరిస్తుంటారు, చంద్రబాబుని బెదిరిస్తుంటారు.